గుడ్ ఈవినింగ్ అందరికీ. వీడియోకి వెళ్ళే ముందు మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి, మనదే అది. సో కంపల్సరీ ఎవరైతే సిపి గెట్ రాస్తున్నారో చాలా హెల్ప్ అవుతుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్స్ సెర్చ్ చేసి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోరి. అందులో సిపి గెట్ గైడెన్స్ అండ్ స్పెషల్ కోర్స్ ఉంటుందండి. ఆ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీరు పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 మొత్తం సిపి గెట్ అయిపోయేంత వరకు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నన్ను పర్సనల్గా అడగచ్చు. అండ్ మీరు ఒక గ్రూప్లో కూడా యాడ్ అవుతారు, గ్రూప్లో కూడా అడగచ్చు. మీకు సంబంధించిన అన్ని యూనివర్సిటీస్లో కాలేజ్ లిస్ట్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఉంటుంది. సో మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వీడియో, కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో అన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయండి. అవి కూడా చూసుకోవచ్చు. సో అది అన్నట్టు మెయిన్గా ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు మెసేజ్ చేస్తే నేను ఆన్ ద స్పాట్లో రిప్లై ఇస్తాను. అండ్ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్, ఎంఏ హిస్టరీ నోట్స్ కూడా యాప్లోనే ఉన్నాయండి. ఒక్కసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే చెక్ చేయండి అండ్ మీరు జాయిన్ అవ్వండి. మెయిన్గా గైడెన్స్, సిపి గెట్ గైడెన్స్ జస్ట్ 100 రూపీస్కి ఉంటుంది. అది జాయిన్ అయితే మీకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో వీడియో అయితే చూడండి ఎడిట్ ఆప్షన్ సంబంధించి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గెట్ అప్లికేషన్ చేసిన వాళ్ళు తెలంగాణలో ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఎవరన్నా మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోర్రి. వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. లైక్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అండ్ కొన్ని ఎడిట్ చేయరాదు, వీటిని కూడా ఎట్లా ఎడిట్ చేసుకోవాలి మొత్తం చెప్తా. మీరు సింపుల్ గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ సైట్ని ఎప్పుడైనా ఆన్ చేసి పెట్టుకోవాలి. మనం స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది. నెక్స్ట్ సిపి గెట్ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ కింద వెబ్సైట్ వస్తుంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెల్కమ్ టు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2026. మనకు సిపి గెట్ 2026 ఈ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. కన్ఫ్యూజన్ అవ్వకండి. కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేసినా కూడా ఈ ఎంట్రన్స్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని తెలంగాణలో ఏ యూనివర్సిటీలో అయినా పీజీ చేయొచ్చు. ఎక్కడ పీజీ చేయాలన్నా కూడా ఇదే ఎంట్రన్స్ రాయాలి. ఈవెన్ ఉస్మానియాకి రావాలన్నా కూడా ఈ ఎంట్రన్స్ రాసే ఈ ర్యాంక్ కార్డును బేస్ చేసుకొని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉస్మానియాకి రావాలి. ఒక్కొక్క యూనివర్సిటీ ఎంట్రన్స్ పెట్టదు. తెలంగాణలో ఎక్కడ పీజీ చేయాలన్నా కూడా ఈ ఎంట్రన్సే. బట్ ఈ ఇయర్ కాకతీయ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఉస్మానియా కండక్ట్ చేసింది అన్నట్టు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 17th జూన్ వరకు మనకి లేట్ ఫీ 500 తోటి అప్లికేషన్ ఫీజు ఉంది. అండ్ కరెక్షన్ విండో చూసుకుంటే 16 to 19th జూన్ అని ఇచ్చారు. 16, 17, 18, 19 జూన్ 19 వరకు లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే 17th జూన్ వరకు అప్లికేషన్ ఉంది విత్ లేట్ ఫీ 500. అండ్ లేట్ ఫీ 19, లైక్ 2000 లేట్ ఫీ తోటి జూన్ 19 వరకు ఛాన్స్ ఉంది. 2000 లేట్ ఫీ తోటి అండ్ 500 లేట్ ఫీ తోటి జూన్ 17 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇది చెప్తున్నా. సో ఇది అన్నట్టు ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోరు. ఇక వచ్చినట్టయితే కింద ఎడిట్ ఆప్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ఇది క్లిక్ చేసుకోవాలి. ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, మీ పేమెంట్ ఐడి అడుగుతుంది, క్వాలిఫైయింగ్ అంటే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీ అప్లికేషన్ పీడిఎఫ్లో ఉంటాయండి. మీరు అప్లికేషన్ చేసి ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా, అందులోనే ఉంటాయి. సో ఎవరైనా సబ్జెక్ట్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఒక సబ్జెక్టు కొంతమంది యాడ్ చేసుకున్నారు. ఇక్కడ ఎంఎస్సీ జువాలజీ అని ఉంది. మీకు ఎంఎస్సీ జువాలజీ ఇప్పుడు వద్దు అనుకుంటే ఏం చేయాలి? ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించింది ఓపెన్ అయిపోతాయి అన్నట్టు, సబ్జెక్టులకు సంబంధించింది. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ జువాలజీ ఉంది కదా, సో ఇది తీసేసుకొని మీకు ఏది కావాలనో అది పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసినామంటే అప్డేట్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఎడిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోర్రి. కొంతమంది నాకు అప్లికేషన్ చేసి సబ్మిట్ చేసినాక నాకు ఆ సబ్జెక్ట్ వద్దు అని అనుకున్నారు. అలాంటి వాళ్ళు సబ్జెక్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నార్మల్గా ఫాదర్ నేము, మదర్ నేము ఎడిట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేల్ ఫీమేల్ ఎడిట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవచ్చు. స్టేట్ డిస్ట్రిక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. బట్ క్యాండిడేట్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోరాదు. ఇందులో ఎడిట్ చేసుకోరాదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. అది కూడా ఎడిట్ ఎట్లా చేసుకోవాలని నేను చెప్తా. క్యాస్ట్కి సంబంధించి కూడా ఎడిట్ చేసుకోరాదండి. ఇక్కడ క్యాస్ట్కి సంబంధించి ఎడిట్ అయితే చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. మీరు నార్మల్గా అయితే దాని తర్వాత ఎడిట్ చేసుకోవస్తుంది. ప్రస్తుతానికి అయితే క్యాస్ట్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అండ్ ఇక్కడ మీకు ఎన్సీసీ ఉంటే పెట్టుకోవచ్చు ఎవరన్నా. అండ్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ అవసరం లేదు. ప్రజెంట్ ఎంటర్ చేయకుండా ఏం కాదు అది అన్నట్టు. ఒకవేళ క్యాస్ట్ ఎవరైనా మిస్టేక్ పెట్టుంటే, ఈ కేటగిరీ క్యాస్ట్ మిస్టేక్ పెట్టుంటే దీన్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలో నేను చెప్తా. ఇది వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. సో అడ్రస్ అయితే చేంజ్ చేసుకోనికి ఉంది. పిన్ కోడ్ కానీ మీరు ఈమెయిల్ ఐడి కానీ ఏదన్నా తప్పు మెన్షన్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది, పిన్ కోడ్ ఉంది, మండల్ విలేజ్ ఉంది, డిస్టిక్ ఉంది, ఇవన్నీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంది, హౌస్ నెంబర్ ఉంది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కొంతమంది ఈమెయిల్ మిస్టేక్ చేసిన అన్నారు, చూసుకోరు ఒకసారి, కరెక్ట్ ఈమెయిల్ ఎంటర్ చేసుకోరు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాల్ టికెట్ నెంబర్ ఎడిట్ చేసుకోనీకైతే ఉండదు. ఎడిట్ ఆప్షన్లో హాల్ టికెట్ మిస్టేక్ చేసినాము అంటే మనకి ఇక్కడ ఎడిట్ చేసుకోనీకైతే లేదు. అండ్ రిమైనింగ్ మీ సబ్జెక్టులన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, యూనివర్సిటీ ఎడిట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. బట్ హాల్ టికెట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ఎడిట్ చేసుకోనీకైతే ఉండదు. ఓకే.
మీ 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోనికి ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోనికి ఉంటుంది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే 10th ఇంటర్ డీటెయిల్స్ చూసుకోండి, డిగ్రీ డీటెయిల్స్ కూడా చూసుకోండి. బట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మనం ఎంటర్ చేస్తామో అదైతే ఎడిట్ చేసుకోనికి ఉన్నది. నేను ఇప్పుడు చెప్తా అది కూడా ఎట్లా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. ఈ 9th 10th ఇంటర్ ఈ డిగ్రీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ 7 years అవి కూడా కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోరు. 9th క్లాస్ 10th క్లాస్ అకాడమిక్ ఇయర్స్, స్కూల్స్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోరు. సెంటర్ ప్రిఫరెన్స్లో అయితే ఏం చేయరాదండి. నేను ఎట్లా చేసినా కూడా సెంటర్ ప్రిఫరెన్స్ ఇప్పుడు వేరే హాల్ టికెట్ నెంబరు, క్యాస్ట్, పేరు మిస్టేక్ ఉన్నా చేసుకోనికి ఉంటుంది. కానీ ఈ సెంటర్లో అయితే చేంజ్ చేసుకోనికి ఉంటుంది. సెంటర్ అలొకేషన్ చేస్తారు కాబట్టి సెంటర్స్ ఎడిట్ చేసుకోరాదు. ఎట్లా పెట్టినా గట్టినే ఉంటాయి సెంటర్స్. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ పెట్టి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేసుకోరు. సో ఈ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఏమన్నా చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో నేనేం చెప్పిన ఇంతకుముందుకు క్యాండిడేట్ పేరు కానీ క్యాస్ట్ కానీ మనకి ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోనికి ఉండదు. క్యాండిడేట్ పేరు, క్యాస్ట్, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు కొన్ని ఎడిట్ చేసుకోనికి ఉండవు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయరు. క్లిక్ చేస్తే కింద కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అస్ ఈ కాంటాక్ట్ అస్ని క్లిక్ చేయరు. చేస్తే మనకి సిపి గేట్కి సంబంధించిన ఆఫీస్ ఇది ఉంది కదా, ఇది వస్తుంది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, కాకతీయ యూనివర్సిటీ. ఒకవేళ మీరు కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉంటే డైరెక్ట్ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? కాకతీయ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్కి వెళ్తే అక్కడ సిపి గేట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే డైరెక్ట్ ఎడిట్ చేస్తారు. లేదంటేనేమో మనకి ఒక ఆప్షన్ ఏంటంటే ఈమెయిల్ పెట్టచ్చు. ఇక్కడ ఉంది కదా, tgcpgate26@gmail.com, tgcpgate26@gmail.com. ఈ మెయిల్కి అయితే మెయిల్ పెట్టాలి మన జీమెయిల్ నుంచి వెళ్ళి. మీకు మీ పేరు మిస్టేక్ ఉందనుకో, 10th క్లాస్ మేము పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మిస్టేక్ ఉంటే 10th క్లాస్ మేము అటాచ్ చేసి మెయిల్లో మీ సిపి గేట్ అప్లికేషన్ PDF అటాచ్ చేసి మీరైతే మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎడిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎవరికైనా క్యాస్ట్ మిస్టేక్ ఉందనుకో, డాక్యుమెంట్ ప్రూఫ్ పెట్టాలండి. ప్రూఫ్ పెట్టి మెయిల్ పెట్టాలి. ఇప్పుడు క్యాస్ట్ మిస్టేక్ ఉంటే క్యాస్ట్ ప్రూఫ్ పెట్టాలి. పేరు మిస్టేక్ ఉంటే 10th క్లాస్ మెమో పేరు పెట్టాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉంటే డిగ్రీ మెమో కానీ హాల్ టికెట్ కానీ ఏదన్నా ఉంటే ఆ మెయిల్లో అటాచ్ చేయాలి. ఏది మిస్టేక్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ 10th మెమో అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, డిగ్రీ మెమో అవ్వచ్చు, అటాచ్ చేయాలి. మెయిల్లో అటాచ్ చేసి అండ్ మీకు సంబంధించిన సిపి గేట్ అప్లికేషన్ PDF కూడా మెయిల్లో అటాచ్ చేసి మెయిల్ అయితే పెట్టాలి. ఇట్లా నాది మిస్టేక్ అయింది, నేను డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నా, నాది ఎడిట్ చేయండి అని చెప్పేసి. మీకు మెయిల్ పెట్టరాకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మెయిల్ పెట్టేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కన్నా పెట్టనేయండి. ఏదైతే సిపి గేట్ అప్లికేషన్లో ఈమెయిల్ ఐడి ఇచ్చిరో దాని నుంచి వెళ్ళి మెయిల్ పెట్టాలండి, వేరే ఫోన్లోకి వెళ్ళి పెట్టద్దు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోరి. సో ఇది అన్నట్టు ఎడిట్ చేయరాని ఏమన్నా ఉంటే ఇట్లా మెయిల్ పెడితే ఎడిట్ చేస్తారు. అండ్ ఎడిట్ చేయాల్సిన ఏమన్నా ఉంటే ఇంతకుముందు ఎడిట్ ఆప్షన్లోనే మీరు ఎడిట్ చేసుకొని మీరే సబ్మిట్ చేసుకోవచ్చు. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ మన ఛానల్ అయితే అందరికీ షేర్ చేయరి. సిపి గేట్ రాష్ట్రాలకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే రైట్, బాయ్.